నీవు నరహంతుడకు నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావు. 5 శాపాలు, 5 శాపాలు సిమి శపిస్తా ఉన్నాడు. మూడవది 15 నుండి 23 వరకు హోషే దావీదు స్నేహితుడు అబ్షాలోమును కలిస్తే, ఇప్పుడు అబ్షాలోము ఏమంటున్నాడు చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడు. వచ్చి పలకగా అబ్షాలోము, అరే నీ స్నేహితునికి చేసిన ఉపకారము ఇంతేనా? నీ స్నేహితుడితో కూడా నువ్వు ఎందుకు వెళ్ళలేదు? చూడండి, నీ స్నేహితునికి చేసిన ఉపకారం ఇంతేనా? నీ స్నేహితుని వదిలిపెట్టావు నువ్వు, నీ స్నేహితుని విడిచిపెట్టావు నువ్వు, నీ స్నేహితునికి చేసినటువంటి ఉపకారము ఇంతేనా అని అబ్షాలోము అడుగుతున్నాడు. అందుకే ఎందుకు హోషే వచ్చాడు అక్కడికి? దావీదు పంపించాడు. ఎందుకు 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 అహీతోపెలు ఆలోచన చెడగొట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని చెడగొట్టమన్నాడు? అహీతోపెలు ఆలోచనను చెడగొట్టాలి. ఇప్పుడు చెడగొట్టడానికి వచ్చిన వాడెవరు అని అంటే హోషే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులరా జరిగిన పరిస్థితి ఏంటినంటే, అతనితో అబ్షాలోముతో చక్కగా మాట్లాడాడు, స్నేహంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు ఈ ఆలోచనను పక్కన పెట్టి ఇతనితో మాట్లాడడం ఆపి ఈ అహీతోపెలుతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి ఆలోచన చేస్తున్నారు. ఈ అహీతోపెలుని అడుగుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే, ఈ అహీతోపెలు ఏం చెప్పాడు చూడండి, 21వ వచనం, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోతే నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితువని ధైర్యము తెచ్చుకుందురని చెప్పెను. కాబట్టి చూడండి ఎంత దుర్మార్గపు ఆలోచన. ఈ అహీతోపెలు అనేవాడు ఎంత దుర్మార్గుడు. అసలు వీడి కంకణం ఏంటో తెలుసా? వీడి ఆలోచన ఏంటో తెలుసా? ఎలాగైనా దావీదు కుటుంబాన్ని నాశనం చేయాలని. ఏం చేయాలని? కొన్ని కుటుంబాలు కొంతమంది ఉంటారు, పైకి బాగా మాట్లాడతారు, క్షేమంగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, అసలు వీళ్ళ మాటలు తేనె పూసినట్లుగా ఉంటాయి. కానీ లోపల వీళ్ళు కక్షతో కుట్రతో నింపబడిన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. పైకి బాగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, అబ్బా ఎంత బాగా మాట్లాడతారంటే, కానీ వీళ్ళు లోపల నువ్వు ఎంత చెడిపోవాలో, నువ్వెంత నాశనం అయిపోవాలో పిల్లల కోరుకునే మనస్తత్వము అహీతోపెలు మనస్తత్వం. వీడి ఆలోచన చూడండి, అసలు కనీస జ్ఞానం ఉండాలి అబ్షాలోముకి. లేకుండా ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇశ్రాయేలీలు అందరూ చూస్తుండగా నీ తండ్రి ఇంటి కావల పెట్టినటువంటి ఉపపత్నుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాపము చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి ఉపపత్నులు అబ్షాలోముకి ఏమవుతారు? తల్లులు అవుతారు. ఏమవుతారు?
చూడండి ఎంత నీచమైన ఆలోచన, ఎంత దుర్మార్గపు ఆలోచన. ఈ ఆలోచనను పట్టుకున్న ఈ అబషలోము ఆ విధంగా చేశాడు. అసహ్యమైన కార్యం. చూడండి కింద రాయబడిన మాట చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. 20 అబ్బబ్బబ్బబ్బా, ఎలాగంట? ఒకడు దేవుని దగ్గర విచారించి పొందిన ఆలోచనగా ఉండెను. చూడండి చూడండి చూడండి, దావీదుతో స్నేహంగా ఉన్నటువంటి అహితోపేలు కూడా, దావీదు కూడా నమ్మాడు. ఎవరిని? అహితోపేలుని. ఇప్పుడు వీడికున్న కుట్ర ఏంటి అంటే, వీడు బాగుపడకూడదు, వీడు చెడిపోవాలి, వీళ్ళు నాశనమైపోవాలి, వీళ్ళ రాజ్యం కూలిపోవాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఎవరిడు? అహితోపేలు. పిల్లలు గమనించవలసిన విషయం ఏంటంటే, వీడు చెప్పే మాటట, ఆలోచనట దేవుని దగ్గర విచారించి దానిని పొందుకున్న ఆలోచనలాగా ఉందట. కొంతమంది మాట్లాడితే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమేనంటావా? ఇలా చెయ్యాలంటావా? ఇలా జరుగుద్దంటావా? కదా, అయ్యి బాబు నిజమేనంటావా అనిపించేటట్లుగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా? నిన్ను నాశనము చేయడానికి మాత్రమే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వీడి ఆలోచన ఎలా ఉందంటే, దేవుని దగ్గర చెప్పినటువంటి ఆలోచనగా, దేవుని అడిగి దేవుని దగ్గర పొందుకుని చెప్పిన ఆలోచనగానే ఉంది ఈ ఆలోచన. ప్రైజ్ లార్డ్. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉన్నాడు. ఒక ఆమె వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేదట. ప్రార్థన చేస్తూ నా కుమారుడా, దేవుడు నీతో చెప్పమన్నాడు, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుడు సేవకు రమ్మన్నాడు, వచ్చే సేవకు అందండి. ఎవరిని? ఇంజనీర్ని. వచ్చానంటే ఇక వెనక ముందు చూసుకోకుండా రాజీనామా చేసేసి మొత్తం మీద ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి సేవకు వచ్చి, దేవుడు నన్ను సేవకు రమ్మన్నాడని 2 పిల్లల్ని తీసుకుని సేవ స్టార్ట్ చేశాడు. కొంతకాలం గడిచింది, ఉన్నవన్నీ అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళినా ఏమీ అవ్వట్లే. చివరికి ఆకలితో అలమటించే పరిస్థితి. ఆ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఈయన. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా జరిగింది, ఇది పరిస్థితి అంటే, ఆ సేవకుడు అభిషేకం కలిగిన సేవకుడు అన్నాడట, దేవుడు నిన్ను పిలిచాడా అని అడిగాడట. దేవుడు నిన్ను పిలిచాడా? లేదండి. పోనీ దేవుడు నీతో మాట్లాడా? అసలు లేదండి. మరి ఎలాగొచ్చావు సేవకి ఉద్యోగాన్ని వదిలిపెట్టి? దరిదాపు 80,000 ఎంతో శాలరీ. ఎలాగో వదిలిపెట్టి సేవకు వచ్చావయ్యానంటే, ఒక ఆమె చెప్పింది, దేవుడు చెప్పమన్నాడని చెప్పిందండి, ఆ మాట విని వచ్చేసాను. ప్రియులరా, ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరలా ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు, 20,000కో ఎంతో. చూడండి, దేవుడు చెప్పినట్లుగానే అనిపిస్తుంది మనకి. అది దేవుని చిత్తమా, దేవుని ఉద్దేశమా, దేవుని ఏర్పాట, దేవుని ప్రణాళిక అనేది మనకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆమె అడుగుతుంది నన్ను, అయ్యా మా భర్త గురించి దేవుడు ఏమైనా చూపించాడా మీకు? ఏం చూపించాలమ్మా? ఏం చూపించాలి మీకు? ప్రతిరోజు ప్రతి వారం అడుగుతూనే ఉంది, అమ్మ దేవుడు నాకేం చూపించలేదమ్మా అని అంటున్నాను. అంటే నేను ఏదో చెప్పేయాలి ఆమెకి, నేను ఏదో చెప్పేయాలి. నేను ఒకటి చెప్పానమ్మా, దేవుడు ఏది చెప్పాడో అది చెప్తాను నేను. నా అంతటా నేను ఏది చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు కూడా. దేవుని చిత్తమైతే ఏదైనా జరుగుద్ది అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పిచ్చి సోదే,
ఈ సోది మాటలు ఇవన్నీ విని మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా, దేవుని చిత్తమా కాదా, దేవుని ఏర్పాటా కాదా, ఇది మనకు అర్థం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు, ఇప్పుడు ఈ అహితోపేలు ఆలోచన ఎలా ఉందంటే దేవుని దగ్గర నుంచి తెచ్చినట్లుగానే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు మొట్టమొదటిది మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 16వ అధ్యాయం. ఇప్పుడు బహుమానము తెచ్చాడు ఎవరికి? దావీదుకి. మొట్టమొదటిది ఏంటిదంటే గంతలు కట్టిన 2 గాడిదలను, గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొచ్చాడు సిబా. ఎందుకిది అనంటే రాజు ఇంటివారు ఎక్కడానికి. దేవునికి స్తోత్రం. అంటే ఎంత ఉపకార బుద్ధి కలిగినోడో చూడండి సిబా. దావీదు ఉపకారం చూపాడు. సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలాడా, శత్రుశాసనం ఏదైనా మిగిలిందా అని అడగవలసిన దావీదు ఏమడుగుతున్నాడో తెలుసా? ఉపకారము చూపడానికి సౌలు కుటుంబీకులలో ఎవడైనా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఉపకారం చూపాడు సీబాకు, మెఫీబోషెతుకు చూపాడు. అది కృతజ్ఞత కలవాడై, ఆ కృతజ్ఞత తన హృదయములో ఉంచుకున్నవాడై దావీదు యెరూషలేమును వదిలిపెట్టి కుమారునికి భయపడి పరుగు తీస్తున్నప్పుడు దావీదు కొరకు గాడిదలను తీసుకొచ్చాడు గంతలు గట్టి, ఇది నీ కొరకు అనని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నన్ను ఉపకారం చేయొచ్చు, అనేకులకు మేలు చేయొచ్చు. మేలు చేసిన నిన్నే వాళ్ళు నీకు కీడు తలపెట్టి ఉండొచ్చు. మేలు పొందినోళ్లే, నీ ద్వారా ఉపకారం పొందినోళ్లే, నీ ద్వారా ఆశీర్వాదకరంగా మారిన వాళ్ళే ఈ రోజున నిన్ను కాదన్నట్లుగా అసలు నీవే గుర్తు లేకపోవచ్చు. కానీ ఈ సిబా ఉపకారము చేసిన దావీదుకు మరలా తిరిగి తన ఆ నడకలో, ప్రయాణములో ఉపకారము చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని పిల్లలకు తగినది. ఒకవేళ వాళ్ళు నీకు కీడు చేసిన, వాళ్ళు నిన్ను ఏమనుకున్నా, వాళ్ళ కొరకు నువ్వు మేలు చేసే వ్యక్తిగా మారాలి. దేవునికి స్తోత్రం. రెండవది, ఇక్కడ అయ్యా ఎందుకు ఇవి అని దావీదు అడిగినప్పుడు అప్పుడు అంటున్నాడు, రొట్టెలను, అంజూరపు అడలను పనివారు తినడానికి. దేని కొరకు? పనివారు తినడానికి. ఇవి ఎందుకు అని అడిగినందుకు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 3 మేక పిల్లల్ని, 3 రొట్టెల్ని, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని, చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, రొట్టెలెందుకు అనంటే ఆకలి తీర్చడానికి. దేవునికి స్తోత్రం. దేనికి రొట్టెలు? ఆకలి తీర్చడానికి. యేసు ప్రభువారు ఆయన 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు 3వ దినం అయిపోయిన తర్వాత అందరూ ఆకలితో ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలను 2 చిన్న చేపలను విరిచి ఆశీర్వదించినప్పుడు 1000 మంది తిన్నారు. రొట్టెలు ఎందుకు అనంటే ఆకలి తీర్చడానికి. మనం మన ఈ ప్రాంతాల్లో
ఈ గోదావరి పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం వరి అన్నం తినడానికి అలవాటు పడిపోయాం ఫస్ట్ నుంచి కదా. ఆ ముంబై కానీ ఇంకా కొన్ని ఆ ఏరియాలకు వెళితే వాళ్ళు తినేది ఏంటి కదా, రొట్టెలు. మేము గుల్బర్గా వెళ్ళాం, కర్ణాటక. వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఏంటంటే టిఫిను మరమరాలును టమాటా సూపును. ఏంటి మరమరాలు ఏంటిది అంటే మరమరాలు అంటే కొన్ని ఏరియాల్లో ఇక్కడ ఈ వర్రన్నం దొరకదు కదా, రొట్టెలే. ఇక్కడ వాక్యం చెప్తుంది రొట్టెలు ఎందుకు అనంటే ఆకలి తీర్చడానికి. అంజూరుపు అడలను రొట్టెలను పనివారు తినడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనివారు తినుటకు. దేవుడు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాట తేనె కంటెను, చుట్టె తేనె దారల కంటెను మధురమైనది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యము తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వాక్యమేది అనంటే రొట్టె. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పాడు. ఇప్పుడు రొట్టెది అనంటే యేసయ్య శరీరమే, రొట్టెది అనంటే యేసయ్య శరీరమే. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఎవడైతే ఇది తింటాడో వాడు నిత్య జీవాన లెగుస్తాడు అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చేది యేసయ్య శరీరము, ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చేది యేసయ్య రక్తము. ప్రియులారా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ రొట్టెను తింటే గనుక అతడు బ్రతుకుతాడు అనని. రొట్టె ఏది అనంటే యేసయ్య శరీరమే, రొట్టె ఏది అనంటే యేసయ్య దేహమే. ఇప్పుడు రొట్టెను అంజూరపు అడలను ఇచ్చి పనివారు ఆకలి తీర్చడానికిది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పనివారు ఆకలి తీర్చడానికి రొట్టె, పనివారు ఆకలి తీర్చడానికి ఈ అంజూరపు అడలు. ఈరోజు దేవుని వాక్యము మన ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చేది. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను తీర్చేది. ఇప్పుడు వాక్యమే శరీరం, వాక్యమే యేసయ్య. వాక్యము ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుని యుద్ధ ఉంది, ఆ వాక్యమే దేవుడయ్యుంది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యన నివసించింది. ఏది వాక్యం? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యమైనటువంటి యేసయ్య ఒక వ్యక్తి ఆకలి తీర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అమ్మా నాకు దాహానికి ఇయ్యి అని యేసయ్య అడిగారు. ఆమంటది కదా, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు అనంది. అప్పుడు యేసయ్య అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎన్నడును తప్పికొనడు, నేనిచ్చే నీళ్లు జీవజలములు అన్నారు ఆయన. ఆమంది, అయ్యా ఈ బావి లోతైనది, నీ దగ్గర చేదుకోవడానికి చేద కూడా లేదు, ఎలాగిస్తావు నీళ్ళు? నేనిచ్చే నీళ్ళు నిత్య జీవము అని చెప్పారు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాక్యమేది అనంటే నిత్య జీవం, రొట్టె ఏది అనంటే వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ప్రియులారా చూస్తే గనుక, మూడవది ద్రాక్షారసము. ఎందుకు అనంటే అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకు. అలసట నొందిన వారు త్రాగుటకు ద్రాక్షారసం అవసరం. అరణ్యము, శ్రమ,
అరణ్యము దుఃఖము, అరణ్యము ఆపదలు, అరణ్యము భయంకరమైన పరిస్థితి. ఈ అరణ్యములో నివసిస్తున్నటువంటి, అరణ్యములో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి పిల్లరా, ఆ వ్యక్తి దాహాన్ని తీర్చేది ఏది అనంటే ద్రాక్షారసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ద్రాక్షారసము అరణ్యములో అలసట నొందిన వారు, యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకుంటున్న వారులారా, సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసయ్య చెప్పారు. ఈ రోజున లోకములో, పాపములో, శాపములో, భయంకరమైన పరిస్థితులలో వెళ్ళిపోతున్న ప్రతి మానవుడి అలసటను తీర్చడానికి, శ్రమలో, బాధలో, నిందలలో, అవమానాలలో, నిట్టూర్పులలో, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్న ప్రతి మానవుడిని విడిపించడానికి వచ్చినటువంటి వాడు నా యేసు. ఆమేన్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర పరిచది. ఎందుకు ఈ ద్రాక్షారసము అనంటే అరణ్యమందు అలసిన వారి ఆకలిని తీర్చడానికి, దాహమును తీర్చడానికి. అలసిన సమయమున నా ప్రాణము దానిలో నెమ్మది లేక, సమాధానము లేక, ఇరుకులలో, ఇబ్బందులలో, నిట్టూర్పులలో, వేదనలో, భయంకరమైన సమస్యలో నలిగిపోతున్నవేమో, కుమిలిపోతున్నవేమో, పైకి నవ్వుతూ కనబడుతూ కూడా లోపల దుఃఖపడుతున్నవేమో, లోపల వేదన పడుతున్నావేమో, లోపల కృంగిపోతున్నావేమో. అరే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, అరే అని చెప్పేసి వేదన చెందుతూ కుమిలిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, వేదన చెందుతున్న నీకు, అలిసిపోయిన నీకు దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసు రక్తం. హల్లెలూయా. సీబా తెచ్చాడు. ఎందుకు ఈ ద్రాక్షారసము? అలసిన వారి, అరణ్యములో అలసిన వారి అలసట తీర్చడానికి ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి వాక్యంలో, అబ్రహాం జీవితంలో ఆదికాండం 21:29లో, ఆదికాండము రాజు అడుగుతున్నాడు. ఆదికాండం 21:29. అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన 7 గొర్రె పిల్లలు ఎందుకు అని అడిగెను. అందుకతడు తవ్వించినందుకు సాక్షార్థముగా 7 గొర్రె పిల్లలను పుచ్చుకునవలనని చెప్పాను. చూడండి, అబీమెలెకు వచ్చాడు. అబ్రహాము అబీమెలెకుకి ఏమిచ్చాడు తెలుసా? 7 గొర్రె పిల్లలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 7 ఎందుకు ఇచ్చాడు? 8 ఇవ్వచ్చు కదా. 9 ఇస్తే శుభ్రంగా 9 అయితే చెప్తలేదు మీరు. పోనీ 12 ఇవ్వచ్చు కదా. 7 ఎందుకు ఇచ్చారు అని అంటే 7 సంపూర్ణతకు సూచన. దేవునికి స్తోత్రం. మేము ఎక్కడ పునాది రాయి వేసిన 7 వేస్తాం. ఎందుకు 7 అనంటే 7 అనేది అన్యులకు కుదరదు అది, కానీ దేవుని పిల్లలకు 7 అనేది సంపూర్ణత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 దోతలు, ఇంకా 7 బోరలు, 7 ముద్రలు, 7 గొర్రె పిల్లలు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, 7 తీసుకొచ్చి బహుమానాన్ని అబీమెలెకుకి ఇచ్చాడు. అక్కడ ఒక బావి తవ్వారు. ఆ బావి పేరేంటంటే బెహెర్షబా. బెహెర్షబా అనగా సాక్షార్థమైన బావి అని అర్థం. రెండవది ఆదికాండం 33:8. యాసావు అడుగుతున్నాడు యాకోబుని, ఈ గుంపంతయు అడగగా అతడు నా ప్రభువు కటాక్షము. చూడండి, యాసావు యాకోబుని అడుగుతున్నాడు, గుంపంతా అదంతా ఎందుకు, ఎవరి కోసమోనంటే ఇది నా ప్రభు కోసం. అంటే దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. రైసులో ఎలా రావాలి మనం? ఏం తీసుకురావాలి మరి? ఎక్కడ తెస్తారో తండి 2 గాడిదలు కదా. గాడిదంటే మనకి ఎటకారం కదా, మాట్లాడితే గాడిద అని అంటాం. అమ్మ అంటున్నావా? అంటున్నావా? నీ కొడుకుని అంటున్నావా గాడిద అని? ఇంకా అనవు, అంటాం. అనవా? వెరీ గుడ్. ఒరే గాడిదలో తిరుగుతున్నా వింటరా అన్నాడు కదా, గాడిదలో తిరుగుతున్నా వింటరా అన్నాడు. కానీ గాడిదకున్న విలువ ఏంటో తెలుసా? గాడిది పాలు చిన్న ఒక టీ గ్లాస్ పాలు, ఒక సామెత ఉంది కదా, ఏముంటుంది? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కర్మపాలు. చిన్న టీ గ్లాస్ పాలు ఎంతో తెలుసా? 150 రూపాయలు అంట. బాబా చూడండి, ఎంత బాటిల్ అట, జండో బాంబ్ బాటిల్ ఎంత? కొనుక్కోండి గాడిదల్ని. ప్రైజ్ హల్లెలూయా. ఇప్పుడు ఈ షీబా దావీదు దగ్గరికి తెచ్చింది, గాడిదలు తీసుకొచ్చాడు. చూడండి, న్యాయాధిపతుల కాలంలో గిద్యోను జయించిన తర్వాత, వాళ్ళు యుద్ధములో విజయులైన తర్వాత ఆ గిద్యోను అడుగుతున్నాడు, 8వ అధ్యాయం 4-5 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 8:4-5 వచనాలు. ఆ 300 మంది అలసటగా తరుముచు అతడు నా వెంటనున్న జనులు అలిసి ఉన్నారు. అక్కడ అండర్లైన్ చేసుకున్న జనులు, నా వెంటనున్న జనులు యుద్ధము చేసి అలిసి ఉన్నారు. ఆహారమునకు రొట్టెలు వారికి. ఎందుకు రొట్టెలు? అలిసిన వారి ఆకలి తీర్చడానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అలిసిపోయావేమో. ఇక ఎందుకు వచ్చిన ఈ జీవితం, ఎందుకు వచ్చిన బ్రతికిది? వింటలేదు, వినాలి. నువ్వేంటి అంత మాట వెనకదు? బీ కేర్ఫుల్. అలిసిన వారి ఆకలిని తీర్చడానికి. దేవునికి స్తోత్రం. ఎవరి ఆకలి? అలసిన వారి ఆకలిని. ఈ రోజున ఆత్మీయతలో పరిస్థితులను చూసి ఇక నా బ్రతుకులో ఇక నేను సాగలేని జీవితం, ఇక ఇంతే, ఎందుకు వచ్చిన జీవితం అని అలిసిపోయి ఇసుకుపోయావేమో. దేవుడు చెబుతున్నాడు, అలిసిన నీ ఆశను, నీ ఆకలిని, నీ పరిస్థితిని నా దేవుడు తీర్చబోతున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఏ విషయంలో నువ్వు అలిసిపోయావో, ఏ విషయంలో ఇక నా వల్ల కాదని కూర్చున్నావో, దేవుడు ఆ
పరిస్థితి నుండి నీ జీవితానికి ఒక అద్భుతాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, తర్వాత వాడు శపిస్తా ఉన్నాడు. బహుమానము వెంటనే సాతానుడు మనలను కూడా రక్షింపబడిన కొత్తలో ఉన్నంత సంతోషం, రక్షింపబడిన తొలి దినాల్లో ఉన్నటువంటి ఆనందం రాను రాను గడుస్తూ ఉన్నప్పుడు, అలే బాగుందిలే, చాలా బాగుందిలే, పర్వాలేదులే, జీవితం అంతా ఇలాగే ఉంటుందిలే అనుకుంటున్న టైములోనే కొడతాడు దెబ్బ. ఎవడో ఏమనుకుంటున్నావు? పర్లేదే, కాస్త గట్టెక్కుతున్నానులే అనుకుంటాం అంతే. అనుకుంటున్న టైములోనే వేస్తాడాడు అంతే. ఎక్కడికి వెళ్తావు వీళ్ళని. అదే జరిగింది దావీదు చేతు. షీబా వచ్చి అన్నీ ఇచ్చాడు, చక్కగా తను వెళ్ళడానికి గాడిదలను ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, త్రాగడానికి ద్రాక్షారసం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి హ్యాపీ సంతోషంగా ఆనందపడుతూ, ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో కూర్చో, యేసుతో హల్లెలూయా అన్నట్లుగా యాత్ర చేసుకుంటూ సంతోషంగా పాటల పాడు తెలిపోతున్నాడు. ఎవరో దావీదు వెంటనే వెంటాడాడు. ఎవడో సిమి. నా వేదనలో గుండె రగులుచున్నది, తరరర. వెంటనే సంతోషం ఏమైపోయింది కదా. ఆనందయాత్ర అంటూ సంతోషంగా ప్రయాణం సాగుతున్నప్పుడు వెంటనే ఈ షిమి అనేవాడు బయలుదేరి దావీదును రాళ్ళు రువ్వుతూ, దుర్మార్గుడా, నరహంతుకుడా, చీపో చీపో, ఇదిగో నువ్వు ఏలాలనుకున్నావు, సౌలు ఇంటివారి హత్య నీ మీదకొచ్చింది. దావీదు ఏలాలనుకున్నాడా? దావీదు నేను రాజునవ్వాలనుకున్నాడా? దావీదు సౌలుకు బదులు నేను సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడా? దావీదుకు వచ్చిన ఆలోచన ఇది దేవునికి వచ్చిందా? ఎవరికి వచ్చింది ఇది? కానీ వీడంటాడు, నువ్వు అనుకున్నావు ఏలాలనుకుని, సౌలు కుటుంబానికి చేసిన హత్య నీ మీదకు వచ్చింది, అనుభవించు, నీ కొడుకే నీ మీద తిరగబడ్డాడు అంటారు. నిన్ను అంటారు, నీ కొడుకులే నీ మీద తిరగబడుతున్నారు, నువ్వేదో చేసుంటావు, నీ పిల్లలే నీకు విరోధులైపోయారు, నువ్వేదో చేసుంటావు. సూటిపోటి మాటలు, కత్తి లాంటి మాటలు, పదునైన మాటలు విసిరి ఎలాగైనా నీ హృదయాన్ని, గుండెను చీల్చాలని ప్రయత్నాలు జరుగుతాయి. అప్పుడే నిలబడాలి భక్తిలో, అప్పుడే నిలబడాలి యేసుక్రీస్తులో, అదే విశ్వాసములో, నిలకడ కలిగిన నమ్మకత్వంలో. దేవునికి స్తోత్ర. ఏమయ్యాడు నీ దేవుడు అని అడుగుతారు. ఏమైపోయింది? క్రైస్తవులకి ఏదైనా చిన్న అపాయం రానివ్వండి, యేసు ప్రభువును నమ్ముకున్నావు కదా, ఏమైంది? ఏం చేశాడు దేవుడు? ఏంటి మరి నమ్మనోళ్ళు ఎక్కడికో తీర్థాలకో లేకపోతే ఎక్కడికెక్కడికో యాత్రలోకి వెళ్ళి బస్సు లోయలో పడి కొంతమంది చచ్చిపోయారు, మరి ఏం చేశాడు దేవుడు అని అడగం. మనం అడుగుతామా? అపాయం రాకుండా ఉండదు, వస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు, వస్తాయి. బాధలు రాకుండా ఉండవు, వస్తాయి. వచ్చినప్పుడే నిలబడాలి. అదే క్రైస్తవుని విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిలకల కలిగిన జీవితమే దేవుడు కోరుకున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? నీ కుమారుడే అబషాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించాడు, నీ మోసములో నువ్వు చిక్కబడ్డావు, నువ్వు నరహంతకుడు అని తిడుతున్నాడు. ఎవరో? అభిషే అంటాడు, మేనలుడు అంటాడు, రాజా కుక్కలాంటోడు, ఈ కుక్కలాంటోడు నిన్ను తిడుతుంటే, కుక్కలాంటోడు రాళ్ళెత్తి దుమ్మెత్తిపోతుంటే నువ్వు ఊరుకుంటావేంటయ్యా? ఒక్క మాట చెప్పు, వాడిని తల ఛేదిస్తానంటాడు. అప్పుడు షరియా కుమారులతో అభిషతో అంటాడు, అయ్యా నీకేంటయ్యా, మీకెందుకు? వాడి నోట దేవుడు శాపవచ్చును ఉంచాడేమో. చదవండి.
వాడు పలికిన శాపవచనానికి బదులుగా యెహోవా నాకు మేలు చెయ్యునేమో. ఉమ్, ఉమ్, ఆ, ఆ. షిమి ఎదురుగా టక్క 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 చదవాలి. ఉమ్, ఆ. చూడండి 11వ వచనం 10వ వచనం. సెలవియ్యగా ఎవడని ఆ, ఆ. చూడండి, అండర్లైన్ చేసుకుని, నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని ప్రయత్నిస్తుండగా ఈ బెన్యామీనీయుడు ఏమంటున్నాడు దావీదు? నా కడుపును పుట్టినటువంటి నా కొడుకే నన్ను చంపాలనుకుంటే ఈ బెన్యామీయుడు తిట్టులు, ఈ బెన్యామీయుడు శాపాలు ఎంతటివి? ఏమి ఆశ్చర్యం! నా కొడుకే నన్ను చంపాలనుకుంటున్నాడు ఆస్తి కొరకు. నా కొడుకే నన్ను సంహరించాలనుకుంటున్నాడు పదవి కొరకు. దేవుడు వానికి సెలవిచ్చాడు గనుక వాడిని శపించని. ఎంత చక్కగా మాట్లాడాడు దావీదు చూడండి. ఒక్క మాట చెప్తే సరిపోదా? సరిపోదా? హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఒక్క మాట దావీదు చెప్పి అభిషేక్ వెళ్ళు అనగానే దావీదు దగ్గర తీసుకొస్తాడు. కానీ దావీదు అంటాడు, వాడిని శపించని, నా కడుపును పుట్టిన కొడుకే నన్ను చంపాలనుకుని ప్రాణం తీయాలనుకుంటే వాడేపాటుడు అసలు కదా. నీ పిల్లల్ని నీ మీద తిరుగుబాటు చేస్తుంటే ఇక బయట వాళ్ళు ఏమనుకుంటే ఇక మనకే. ఇలా జరిగిన తర్వాత ఇలా శపిస్తూ వెళుతున్న పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూ ఓర్చుకుంటూ ప్రయాణం సాగించాడు దావీదు. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? మనోడు అనుకుని ఉంటాడు, ఎవరో షిమియా, షిమి అనుకున్నాడు. ఇక దావీదు వెళ్ళడం కానీ రావడం ఏమి ఉండదు, ఇక అబషాలోము చంపేస్తాడు అనుకున్నాడు. ఇక రాజ్యం ఎవరిది? అబషాలోముదే అనుకున్నాడు. కానీ దేవుడు చేసిన వాగ్దానము విడిచిపెట్టాడు అని వాడికి గుర్తులేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు దావీదును రాజుగా కూర్చోబెట్టాడు, రాజును చేసి కూర్చోబెట్టాడు. ఇది చేసింది మనుషుడు కాదు, తనంతట తను వెళ్ళి కూర్చోలే. అధికార దాహము కొరకు, రాజ్య వ్యామోహము కొరకు, సింహాసనం కావాలనుకున్న వెళ్ళి కూర్చున్నది కాదు దావీదు. దేవుడు కూర్చోబెడితే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ఎవడైతే కక్షబూనాడో, ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే దావీదును ప్రాణం తీయాలనుకుని దావీదుకు వ్యతిరేకంగా కుట్ర పూనాడో వాడే చచ్చిపోయాడు. ఎవరో కొడుకు అబషాలోము. చచ్చిపోయిన తర్వాత రాజ్యం ఎవరిదే? దావీదే. ఇప్పుడు జరిగిన సంఘటన చూడండి. తిట్టునోడు, రాళ్ళెత్తు దుమ్మెత్తి పోసునోడు, చీపో అన్నవాడు, నువ్వు దుర్మార్గుడవరా, దుష్టుడవరా, నరహంతకుడవా, సబలు కుటుంబంలో ఆ హత్య నీ మీదకి వచ్చిందిరా అని తిట్టినోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం. అందరికంటే ముందు వచ్చేసాడు. ఎవరో
షిమి వచ్చి సాష్టాంగపడి నా ఏలినవాడా. ఆగాడు. ఇక్కడేమన్నాడా? ఏయ్ దుర్మార్గుడు రాను, నరహంతకుడు నువ్వు అన్నోడు ఏమంటున్నాడు? ఇక్కడికి వచ్చి మారిపోయింది కదా కదా మారిపోయింది. నువ్వు ఉన్నప్పుడేమో గారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఉన్నప్పుడేమో ఆమె గారండి, నువ్వు వెళ్ళిపోయిన పనికి మాలింది ఇది కదా. అవును కదా. మీరు అలాంటి వాళ్ళు కాదులే, మీరు చాలా మంచోళ్ళు కదా. చాలామంది ఉంటారు అట్లాగా. అయ్యి బాబు ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ కదా, ఎంత అబ్బబ్బబ్బబ్బా. వెళ్ళిపోయిన తర్వాత కదా పాదరసం పూసిన కత్తుల్లాగా, అసలు మామూలుగా నొప్పి తగలకుండా కదా. ఇప్పుడు దుర్మార్గుడు, దుష్టుడు, నువ్వు పనికిమాలినోడు, సౌలు కుటుంబంలో హత్య నీ మీదకి వచ్చిందిరా అని తిట్టునోడు వచ్చి సాగిలపడి నా ఏలినవాడా, ఎందుకు చంపేస్తాడని భయమేసి మళ్ళా దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ? దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలను, యూదా వారిని ఏలినవాడు దావీదు, 2 గోత్రాల వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలు వేరే, యూదావారు వేరే. అందుకే అద్భుతం ఏంటంటే షిమి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ అంటాడు, నేను చేసిన నా మీద మోపొద్దే, నా ఏలిన వాడువును రాజువునైనా మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముందు ఉంచొద్దు. పాపము చేశానని అందరికంటే ముందు వచ్చేసాను. ఎందుకు? నువ్వు చంపేస్తావని. ఏమంటున్నాడు? నేను తప్పు చేశాను, దోషం చేశాను, అప్పుడు తెలియక మూర్ఖంగా ప్రవర్తించాను. ఏమంటున్నాడు? మూర్ఖంగా ప్రవర్తించాను. అప్పుడు లేదా మరి? అప్పుడు ఎందుకు అనలేదు? ఇక అయిపోయింది, జీవితం అయిపోయింది, దావీదు బతుకు అయిపోయింది ఇక అని. ఇక రాడిక దావీదు చచ్చిపోతాడు, అబ్షాలోమే రాజ్య పరిపాలన చేస్తాడని అనుకుని నోటుకొచ్చినట్లు తిట్టావు, నోటుకొచ్చినట్లు మాట్లాడావు, నోటుకొచ్చినట్లు ఎలాగ మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడేసావు నువ్వు. ఇప్పుడు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ నీ దాసుడునైనా నన్ను అబ్బాయి ఎంత గౌరవం అండి, ఎంత మర్యాద, ఎంత ఆప్యాయత కదా. అప్పుడు లేదు ఇది. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఎవరిని కూడా తోలనాడకూడదు, ఎవరిని కూడా నీ నోటుకొచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక రోజున వాళ్ళే ఒక ఉన్నతంగా మార్చబడతారేమో. ఈరోజు దీనస్థితిలో ఉన్నవాళ్లే ఒక ఉన్నతంగా మారిపోతారేమో. చూడండి ప్రియులరా, సాష్టాంగపడి నమస్కారం చేస్తూ అంటున్నాడు, నీ దాసుడుని నేను, ఏలినవాడా అయ్యా నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు అంటాడు కదా, నేను నిన్ను చంపను అని ప్రమాణం చేశాడు. మీకు చెప్పాను, గుర్తుందో లేదో కదా. షిమి దావీదు చచ్చిపోయే ముందు, నైనా సొలొమోను, ఆ బెన్యామీనుడు ఉన్నాడు చూసావా, షిమిగాడు, వాడిని మాత్రం ఒకసారి కంట కనిపెట్టా అన్నాడు. ఏంటది? సొలొమోను కూడా ఒక నిబంధన ఇచ్చాడు, నీవు నది దాటి ఎప్పుడు వెళతావో అప్పుడు నీ ప్రాణానికి నీవే. ప్రైజ్ ది లార్డ్. ఏది తీస్తే అదే మన మీదకి వస్తుంది. ఎవడు తీసిన గోతులో
హామాను అనేవాడు మొర్దెకై కొరకు 50 మూరల ఉరికమ్మాన్ని చేశాడు. అదే ఉరికమ్మం మీద వాడు ఉరి పడ్డాడు. అర్థమవుతుందా? పొరపాటును కూడా ఏది కూడా మన జీవితాల్లో రానియకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది అహితోపేలు ఆలోచన. తన ఉపపత్నులను, తన తల్లులనే కూడమని, పాపము చేయమని చెడ్డ ఆలోచన చెప్పినాడు ఈ అహితోపేలు. ఇలాంటి ఆలోచన చెప్పే వాళ్ళను మనం నమ్మొద్దు, రానియొద్దు, వాళ్ళ మాట వినొద్దు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాగుపడడం వాడికి ఇష్టం లేదు, కానీ ఇష్టమైనట్లుగానే మాట్లాడుతుంది. జాగ్రత్త. ఈ అహితోపేలు లాంటి వాళ్ళు కుటుంబాలలో ఉంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. ప్రియులరా, ఈ అహితోపేలు అనేవాడు అసలు ఎవరు? అసలు ఎందుకు దావీదు మీద కుట్ర పూనాడు? దావీదు నమ్మినటువంటి వాడు. దావీదుకి ఎవరో తెలుసా? సలహాదారుడు. ఎవరో ఒక అధికారికి సీఎం గారు ఉన్నారంటే ఆ సీఎం గారికి కొంతమంది ఏమంటారు? సీఎం ఏది చేయాలనుకున్న ఎవరిని అడుగుతాడు? సలహాదారుని అడుగుతాడు. అంటే ఇప్పుడు కుటుంబానికి సలహాదారుడు ఎవరు? కుటుంబానికి సలహాదారుడు ఎవరు? మన కుటుంబానికి, నీ కుటుంబానికి సలహాదారుడు ఎవరు? ఎవరు కదా? ఏది చేయాలన్నా, ఏది సలహా ఇవ్వాలన్నా, నువ్వేది చేయాలన్నా ఎవరు చెప్పాలి కదా? యజమాను ఆలోచనే నడుస్తుంది కదా కుటుంబంలో కదా. లేదండి మా ఆలోచన నడుస్తుంది అంటారా మీరు? ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలన చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక అధికారికి సలహాదారుడు ఉంటాడు. ఇప్పుడు దావీదు కూడా సలహాదారుడు ఎవరు అనంటే అహితోపేలే. మంచి సలహాదారుడు. అసలుకి ఎందుకు దావీదు మీద కుట్ర చేశాడు? ఎందుకు దావీదును కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు? ఎందుకు కుటుంబాన్ని పతనం చేయాలనుకున్నాడు? ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? చూడండి, వీడి ఆలోచన మొట్టమొదటిది అంటే నీ తండ్రి ఉపపత్నులను కూడు. రెండవది, ఆ దినములలో ఆలోచన చెప్పినటువంటి ఆ అహితోపేలు ఆలోచన దేవుని దగ్గర విచారించి పొందిన ఆలోచనగా ఉంది. ఇప్పుడు ఈ అహితోపేలు ఎవరు? సలహాదారుడు. అసలు ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకు కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నాడు వీడు? అహితోపేలు ఎవరో తెలుసా? అహితోపేలు ఎవరు అనంటే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేయాలి మనం. 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వసంతకాలమున రాజులు యుద్ధము చేయు సమయమున అయితే నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగూకు వేళ దావీదు నిద్ర లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చుచుచూ ఉండగా స్నానము చేయు స్త్రీ కనబడిను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి ఏలియాము కుమార్తె బెత్షెబా. చూడండి, దావీదు నిద్రపోయి లేచాడు, మిద్దె మీదకి ఎక్కాడు, చూడరాని దృశ్యాన్ని చూశాడు.
ఆమె ఎవరు అని సమాచారం అడిగాడు. ఆమె రప్పించుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. చేసిన తర్వాత ఆమె ఎవరు అనంటే ఏలియాము కుమార్తె. ఈ ఏలియాము ఎవరు, ఎవరి కొడుకు అనంటే చూడండి, 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 34వ వచనం. 23:34. అసస్పై కుమారుడైన ఎలీపెలెతు కిలేనీయుడైన అహితోపేలు కుమారుడగు ఏలియాము. ఇప్పుడు ఏలియాము ఎవరు కొడుకు? అహితోపేలు కొడుకు. ఇప్పుడు అహితోపేలు బెత్షెబాకి ఏమవుతాడు? తాత. అర్థమవుతుందా? ఇప్పుడు బెత్షెబా భర్త ఎవరు? ఉరియా. ఉరియాను చంపించినోడు దావీదు. ఉరియాను చంపించినోడు దావీదు. బెత్షెబా తాత అహితోపేలు. అప్పుడు పూనుకున్నాడు, కుట్రబెట్టాడు, దావీదుని ఎలాగైనా నాశనం చేయాలి. కళ్ళు మూసుకుందాం. నెక్స్ట్ వారం దేవాతి దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చారు.